ఏమంటున్నారు? నువ్వు క్రీస్తువైతే ఆ మేకులు పీక్కొనిరా, ఆ శిలువ మీద నుండి దిగిరా కిందకి, శిలువ మీద నుండి దిగి రావాలి. నువ్వు కిందకి దిగి వస్తేనే ఈరోజు నిన్ను క్రీస్తుగా నమ్ముతాం, రాజుగా నమ్ముతాం. ఏదైతే నీ గురించి మేము సమాజంలో విన్నామో దాన్ని మేము నమ్ముతాం. ఇప్పుడు కూడా చాలామంది కూడా హైందవ సహోదరులు, హైందవ పెద్దలు ఇదే మాట్లాడుతున్నారు. 3 మేకులు పీక్కోలేనుడు ఏనేం దేవుడు, శిలువ మీద నుండి దిగి రాలేని ఈయన దేవుడా? శిలువ మీద నుండి దిగని ఈయన దేవుడేంటి? వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కొత్త మాటలేం కాదు ఇప్పుడు మాట్లాడేది. సైనికులు అదే ఉన్నారు, నువ్వు క్రీస్తు అయితే దిగిరావయ్యా. అధికారులు అదే మాట్లాడుతున్నారు, నువ్వు రాజు అయితే దిగిరా, దేవుని కుమారుడని చెప్పుకున్న దిగిరా. దొంగ కూడా అదే అంటుండు, నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించు, ఈ శిలువ శిక్ష నుండి తప్పించు. నేనంటాను, యేసు ప్రభు దిగి రావడం ఆయనకి పెద్ద విషయం కాదు. ఆ 3 మేకులు పీకి ఆయన కిందకి దిగి రావడం పెద్ద విషయం కాదు. మీరు గమనించండి, బార్డర్లో పనిచేస్తున్న సైనికుడు దేశంలోకి శత్రువులు చొరబడితే శత్రువులతో యుద్ధం చేయాలా, తనను తాను కాపాడుకోవాలి. ఏం చేయాలా? ఎవరితో? శత్రువులతో యుద్ధం చేయాలి. మా దేశంలోనికి శత్రువు రాకూడదు, మా దేశంలోకి శత్రువు చొరబడకూడదని దాక్కోడు, తనను తాను రక్షించుకోడు. ఏం చేస్తాడు తెలుసా? ఎదురెళ్తాడు, శత్రువులతో పోరాడతాడు, అవసరమైతే గాయాలు పాలవుతాడు, అవసరమైతే ఆ బుల్లెట్ దెబ్బలు తింటాడు, అవసరమైతే ప్రాణము పోయే చివరి క్షణమైనా సరే శత్రువులను చంపి చస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని అమ్మో శత్రువులు జ్వరపడుతున్నారు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని బంకర్లో దాక్కోడు, వెళ్ళి మాటను దాగడు, వెళ్ళి పారిపోడు, ఎదురు వెళతాడు శత్రువులకి. ఎదురు వెళ్ళి ఆ బుల్లెట్లు తగిలినా, ప్రాణం పోతున్నా, రక్తము గారిపోతున్నా, తన నుండి తన ప్రాణం వేరైపోతున్నా, ఇక నేను చనిపోతున్న చివరి క్షణం వరకు చేతిలో ఉన్న ఆ తుపాకీతో పోరాటం చేయడానికి ఇష్టపడతాడు ఒక సైనికుడు. కరోనా సమయం చూశారు కదా, ఎంత భయంకరమైన కాలం. ఆ సమయంలో డాక్టర్లు అందరూ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు ఇంట్లో. ఏం చేశారు? ప్రాణాలకు తెగించి కరోనాకి మందులు కనుగొన్నారు. మందు కనుక్కునే సమయంలో కూడా కొంతమంది ప్రాణాలు పోయినాయి ఆ వైరస్ వల్ల. ట్రీట్మెంట్ చేస్తూ చచ్చిపోయిన డాక్టర్లు ఉన్నారు, మందు కనిపెడుతూ చనిపోయిన డాక్టర్లు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ మందు నేను కనిపెట్టి చనిపోయినా ఈ మందు ప్రజలకు ఉపయోగపడి వాళ్ళని రక్షిస్తుంది. కరోనా సమయంలో ఎందరో డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారండి. ఎందరో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణాలను విడిచిపెట్టి, అవసరమైతే నేను మరణించిన చచ్చిపోయిన ఈ వ్యక్తిని నేను కాపాడాలని ఇంటికొచ్చి ఇంజక్షన్లు చేసి, వ్యాక్సిన్లు ఇచ్చి, మందులిచ్చి బ్రతికించారు. తప్పించుకున్నారా? ఇంట్లో పడుకున్నారా? హాస్పిటల్ మూసేశారా? మందులు తయారు చేయకుండా ఆగిపోయారా? వ్యాక్సిన్లు కనిపెట్టకుండా వదిలేశారా? సెలవుల నుండి యేసు ప్రభు దిగలేక కాదు, జరగాల్సిన కార్యక్రమం, జరగాల్సిన పని, జరగాల్సిన లేఖనపు నెరవేర్పు జరగాల. దేవునికి స్తోత్రం. తనను తాను రక్షించుకోనలే కాదు, తనను తాను కాపాడుకోనలే కాదు, తనను తాను సెలవుల నుండి దింపుకోనలే కాదు, తనను ఆ సెలవు నుండి తప్పించుకోనలే కాదు. యేసు ప్రభు ఈ సెలవు నుండి తప్పించుకుంటే ప్రజలందరూ కూడా సెలవు వేయబడవలసి వస్తుందని యేసయ్య ఎరిగే ఈరోజు నా మరణము అనేక ప్రజలకు రక్షణ. హల్లెలూయా. మందు కనిపెట్టారు, వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత అసలు ఈ వ్యాక్సిన్ ఎవరికి వేయాలి? అవునా కాదా? అప్పుడప్పుడు ఇంట్లో కొత్తగా ఏదైనా కూర తయారు చేశారనుకోండి, ఎప్పుడు వండని కూర వండిన తర్వాత కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో వాళ్ళని పిలిచి రుచి చూడమంటారు. ఈ కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా, ఎట్లుంది ఇది, నేను తినను, ఏమో ఎట్లా చేసిన ఈ కూర. ఎట్లా కూర విషయంలో ఇలాగుంటే కరోనా మందు కనిపెట్టి ఈ వ్యాక్సిన్ ఎవరికి వేయాలంటే ఒక లేడీ 50 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె బయటకు వచ్చింది.
నాకేయండి మొట్టమొదటి డోసు. ఆ మీద ప్రయోగం చేశారు. ఈ వ్యాక్సిన్ పనిచేసి ఏం బ్రతికిద్దా, చచ్చిద్దా, ఈ వ్యాక్సిన్ వేస్తే గుండె ఆగిపోద్దా, ఈ వ్యాక్సిన్ వేస్తే రక్తం గడ్డగట్టిపోద్దా, ఈ వ్యాక్సిన్ వేస్తే ఈ మనిషి బ్రతికిద్దా లేదా అని టెస్ట్ చేయడానికి ప్రపంచంలో ముందుకు రాల. కానీ ఒక ఆడామ సుమారుగా 45-50 సంవత్సరాలు, పిల్లలు, భర్త, కుటుంబం ఉన్నది, కానీ ముందుకొచ్చింది, నాకు వేయండి ఈ వ్యాక్సిన్, నాకు వేసి ఇది పనిచేస్తే అందరికీ ఇది ఉపయోగపడాలి. చూసారా? యేసు ప్రభు శిలువలో నుండి దిగలేక కాదండి, యేసు ప్రభు శిలువలో నుండి కిందకి రాలేక కాదు, వస్తే కింద ఉన్న వాళ్ళందరూ శిలువలెక్కాల్సిందే, కింద ఉన్న ప్రజలందరూ శిలువ వేయబడవలసిందే. జరగాల్సిన లేఖనపు నెరవేర్పేంటో తెలుసా? శిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, మృతిని గెలిచి తిరిగి లేవాలి. మనము శిలువ వేయబడిన ప్రభువుని ప్రకటించాలి, పునరుద్ధరణమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? శిలువ వేయబడిన యేసయ్యను ప్రకటించాలి, మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచే యేసయ్యకు మనం ఆరాధన చేసుకోవాలి. అందుకనే యేసు ప్రభు శిలువ నుండి దిగిరాలి. వీళ్ళేమన్నారు? దిగిరా కిందకే, రక్షించుకోని నీవు మమ్మల్ని రక్షించు. ఏమైంది నీకు? రాజులని పిలిపించుకున్నావు, క్రీస్తు అని చెప్పుకున్నావు, దేవుని కుమారుడని ప్రజల్లో నీకు మంచి పేరుంది. ప్రజల ఆలోచన ఎలా ఉన్నది చూసారా?